అమ్మ చెప్పండి అమ్మా, ఈ ఎట్లా ఉంది మరి వర్షాకాలం కదా, మీరు ఎట్లా ఉంటారు? వానకండి మొత్తం అంతా ఇంట్లోకి వచ్చేసింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పాములు వచ్చినాయండి, మామూలుగా దోమలండి, ఈగలు. మేము 25 సంవత్సరాల నుంచి ఈ గుడిసెలోనే ఉంటున్నామండి. మా వంతులంది రూపాయలు చెక్కలు వేసుకుని అలాగే నివసిస్తున్నామండి. మమ్మల్ని చూసి వాళ్ళు ఎవ్వరు లేరు. ఇక్కడ సంబంధించిన కానీ గవర్నమెంట్ అధికారులు జిహెచ్ఎంకి సంబంధించిన వాళ్ళే కావచ్చు, జర రాజకీయ నాయకులే కావచ్చు, ఎవరైనా ఇక్కడ కార్పొరేటర్ కూడా వచ్చి మిమ్మల్ని పలకరించిన పాపానుందా? ఎవ్వరు రావట్లేదండి. చెప్తున్నాము, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. వేస్తామమ్మా వేస్తామంటున్నారు, వేస్తలేదు. మీరు కూడా చూస్తున్నారు కదండి ఎలాగుంది. అలాగే నడుపుతున్నాము. మాపులు బోటాలో కూడా మేము పొద్దున పోతామండి, సాయంత్రం వస్తాము, మధ్యాహ్నం పోతాము, ఇళ్ళల్లో పని చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ కాలువలో ఇంత చెత్త చెదరం ఉంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తాయండి, ఫిలిం నగర్ నుంచి వస్తాయండి నీళ్లు, బీజేపీ బస్తీల నుంచి వస్తాయండి. మొత్తం చెత్త చెదారం అంతా వస్తుందండి మొత్తం వాళ్ళకి. పొద్దున జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా దీన్ని క్లీన్ చేయరా? ఏం చేయరండి, చేస్తారు మళ్ళీ మామూలుగా కొట్టుకొచ్చేసి దీంట్లోనే ఉంటుంది. సో మరి ఇంత స్మెల్ వస్తుంది ఈ ఇళ్ళల్లో, మీరు ఎట్లా ఉంటారు? ఇంత చిన్న చిన్న ఇళ్ళల్లో ఇంత పెద్ద వాగు ఉంది, ఆ వాగు చిన్న ఇళ్ళల్లో ఎట్లా ఉంటారు? రేవంత్ రెడ్డి గారు ఇస్తానంటున్నారు, ఆయన లేదు. మేము అలాగే తిరుగుతున్నాం అంటే అక్కడికి పోండి ఇక్కడ పోండి, అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారంటున్నారు, ఇస్తలేదు. అంటే ఈ వంతెన ఈ వంతెన ఇట్లా కూలిపోవడానికి వేస్తామని చెప్తున్నారు. మొన్న వచ్చారంటే చూసుకున్నారు, ఈ వారంలో వేస్తామని చెప్పారు, కొలతలు అవి తీసుకున్నారు. మరి అవుతుందని మీరు అనుకుంటారా? మరి వేస్తామన్నారు కదా, వేస్తామన్నారండి, మరి వేస్తారని అనుకుంటే. ఎవరైనా పెడతానంటే నమ్ముతాం కదండి, కొడతానంటే భయం కానీ. వేస్తామని చెప్పారండి, మరి ఈ వారం రోజుల్లో అయ్యపోతుంది, అప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. అంటే ఇప్పుడు ఇంత చెత్త ఉంది, ఇంత మురికి నీళ్ళు, ఇక్కడ దోమలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఈగలు కనిపిస్తున్నాయి. దానివల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీకు ఎలాంటి ఇబ్బంది అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎలాంటి రోగాలు వస్తున్నాయి దానివల్ల? మొన్నటి వరకు జ్వరాలు వచ్చినాయండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అలాగే దవాఖానకి వెళ్తున్నాం, వస్తున్నాం, చూపించుకుంటున్నాం, పొద్దున్న వెళ్తాం, మధ్యాహ్నం వస్తాం, కష్టం చేసుకుంటే ఆ డబ్బులు పట్టుకొస్తాం, దవాఖానకు వస్తాం. అంతేనా? అంటే ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో బస్తీ దవాఖాన లాంటివి ఉండేటివి, కానీ ఇప్పుడు ఆ దవాఖాన ఈ పని చేస్తుందా మీ ఫిలిం నగర్లో? ఇది ఎంజీ కాలనీలో చూస్తలేదండి సరిగ్గా కూడా. చూస్తలేరా? ఈ ప్రభుత్వం వచ్చిండేనా? ప్రభుత్వం వచ్చి అప్పుడు 6 నెలలు 7 నెలలు అయిందండి, ఎవరో రాలేదు కూడా. ఇక్కడ జ్వరాలు వచ్చి అలాగే ఉంటున్నారు, దవాఖాన ప్రైవేట్ దవాఖానకి వెళ్తున్నారు, చూపించుకుంటున్నారు, వస్తున్నారు. మరి ప్రైవేట్ దవాఖానకి వెళ్ళాలంటే డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయమ్మా? పని చేసుకుంటారు కదా మీరు. మరి పొద్దుట పోతామండి, మధ్యాహ్నం వస్తాము, అయ్యే డబ్బులు అట్టుకెళ్ళి దవాఖానకి వేసుకుంటాం. అంటే ప్రైవేట్ దవాఖానలలో ఖర్చు ఎట్లా వస్తుంటుంది? ఉంటుందండి, ప్రైవేట్ రోగాలు బట్టి వేస్తాడండి.